రిలీజ్ అవ్వను మోహినేపల్లి శ్రవంతి ఛానల్. ఫ్రెండ్స్ అన్నట్టు ఇవాళ నేను గ్రీనరీ చూపెట్టబోతున్నాను మీకు. చూడండి, మీకు బోరింగ్ అనిపించచ్చు కానీ మీ గ్రీనరీ చూసి మీ ఇంట్లో కూడా ఉంటుందని మీరు కూడా తెచ్చుకుంటారని చూపెడతాను నేను. ఈ కొబ్బరి చెట్టు 12 వచ్చినాయి. అది వచ్చాయి 1 2, మళ్ళీ ఇచ్చారు 1 2, 2 + 2 4 5 6 7 8 9 10 11 12 వచ్చినాయి. ఫ్రెండ్స్ అన్నట్టు 1 బ్రేక్ తీసుకున్నా. ఇదిగోండి, ఇదేమో పూల చెట్టు. చిన్న పూలు పూస్తాయి. నాకు ఎక్కువ తెలియదు దీని గురించి. ఇది మొలకలు. వామ్మో, ఇది వట్టినే పెట్టినాం. ఇది మామ్మో జూమ్ వెళ్ళిపోయిన అగ్గో పైన కూడా ఉంది. ఇదిగోండి, ఇది వట్టి పడితేనే ఇంత పెద్ద పడింది. అది మేము చిన్న మొలక తీసుకొచ్చినాం. ఎంత చిన్న చూపెట్టాము ఫ్రెండ్స్, ఇంత మొలక తీసుకొచ్చినాం. దొరికిందని అక్కడ చూడండి, చూపెడతాము. చూసారు కదా ఎంత గట్టి మొలక. ఇక్కడ అన్నట్టు రోజ్ పూలు పూసినాయి. మా ఫ్రెండ్ రోజ్ పూలు పూసినాయి. ఇక్కడ అన్నట్టు రోజ్ పూలు పూస్తే మొగ్గలు వచ్చినాయి. ఇది రోజ్ చెట్టు బాగా పెద్దది అన్నట్టు, అందుకోసం ఫుల్ రోజులు పూస్తాయి. ఇవి ఎండగా ఆడిపోయింది. ఇది నిన్ననే పూసింది, కొన్ని రాలిపోయినాయి అన్నట్టు. ఇంత పెద్ద చెట్టు కదా, అందుకోసం బాగానే పూలు పూస్తాయి. ఇంకిది రేపు పూస్తుందేమో నాకు తెలిసి చూపెడతా. ఇది ఇట్లా చూస్తే మసాలా వేడి. అది సత్యనారాయణ చెట్టు, మీకు తెలుసు కదా, సత్యనారాయణ చెట్టు. అది చిన్న పూలు కాదు, పెద్ద పూలు ఎందుకు పూస్తారో అని మీరు అనుకుంటారు కదా, అది వేరే. పెద్ద పూలు పూసేది వేరే. సారీ, అక్కడ పిట్టలు వచ్చేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. చిన్న పూలు ఎందుకు పూస్తాయి అంటే దానికి గ్రీన్ కలర్. ఒకసారి ఇక్కడ చూడండి, ఒక బర్డ్ చూసారు కదా. ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ బర్డ్ని మీరు. బాగుంది కదా, కామెంట్స్లో చెప్పండి ఆ బర్డ్ ఎట్లుందో. అవును చెప్పండి గాయ్స్. సబ్స్క్రైబ్ అండ్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ అన్నా చేయండి మా వీడియోస్లో. కామెంట్ ఒక్కటన్నా పెట్టండి గాయ్స్. మీరు అన్నది ఏం పెట్టారు అసలు. ఎందుకు పెట్టమంటున్నామంటే గ్రీన్ నేచర్కి, ఇంకా బర్డ్స్కి. మేము ఇక్కడ విలేజ్లోనే ఉంటాం, సిటీలో కూడా కాదు. ఇదిగోండి మా అలోవేరా. ఇది పెద్ద పెరిగిపోయింది గాయ్స్. ఇదిగోండి, ఇక్కడ నుంచి అక్కడతా, అక్కడ నుంచి అక్కడతా, ఇక్కడ నుంచి అట్లా పెద్దగా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేసి మా వీడియోస్లోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవును, మీకు ఇంకా కొన్ని వీడియోస్ చేయగలం మీ సపోర్ట్ వల్ల. అవును, మీకు కొన్ని మేము నవ్వించే వీడియోస్ పంపించడం కదా, అది మీరు ఎట్లున్నాయి మాకు కామెంట్స్ చెప్పేయండి, సరేనా. ఇది మ్యాంగో ట్రీ. కామెంట్స్ కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. మీరు లైక్ కట్టకుంటే మీకు కామెంట్ అయినా కానీ పెట్టచ్చు. సబ్స్క్రైబ్ చేస్తే మాలాంటి వీడియోస్ ఇంకా ఫుల్ వస్తాయి. మీకు ఫుల్ జోక్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్. చూసారు కదా, వెనకాల కూడా చూపెడతా పదండి గాయ్స్. వెనకాలకి వెళ్తాం. చూసారు కదా ఈ చెట్లని. నాకైతే ఈ చెట్లు గుంపులు ఉన్నాయి. నాకు ఏ చెట్టు నాకే తెలీదు. ఇదైతే కార్న్ చెట్టు అని తెలుసు నాకు. అంటే అది కార్న్ అంటే ఏంటబ్బా, కార్న్ అంటే స్వీట్ కార్న్. కంకు చెట్టు. కంకి చెట్టు చూసారు కదా. ఇది బతుకమ్మ చెట్టుగా ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, మా బతుకమ్మ చెట్లు 2 ఉండే పెద్దవి, కానీ వాళ్ళెవరో వచ్చినప్పుడు పీకేసినాం మేము. టమాటా చెట్టు ఇదైతే వామ్మో బ్రాంచ్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది వాళ్ళింటి తాడు వెళ్తుందేమో ఫ్రెండ్స్. అవును, బయటికి అట్లా. అవును, ఈ తాడులు ఉన్నాయి కదా, ఇంకా పైకి వెళ్తుందో ఏమో నాకు డౌటే. మల్లెపూలు మందారం చూడండి గాయ్స్, దగ్గర చూపెట్టాలన్నమాట.
చూసుకోండి చూడండి. మా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి నీకు చూపెట్టడానికి. 130 చెట్లు ఫ్రెండ్స్. బయట కూడా ఉన్నాయి కానీ చూపెట్టలేకపోయినా గేట్ పెట్టేసాం అన్నట్టు. ఇది మైదా చెట్టు. వామ్మో, ఇది కూడా బయటకు వచ్చేస్తాం కదా మైదా చెట్టు. అంతే బాగుంటాయి ఫ్రెండ్స్. మైదా చెట్టు ఎందుకు లోపల పెట్టుకోవాలని మీకు డౌట్ వస్తుంది కదా. మీరు ఎందుకు లోపల పెట్టుకోవాలి అని అడుగుతారు కదా. నేను అందుకోసం దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. మైదా చెట్టుకి సీత అన్ని బాధలు చెప్పుకుంది కాబట్టి దాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ బాధలు మనకు కూడా వస్తాయని అనుకుంటా చెప్తున్నా. అందుకోసమే పెడతలేదు ఎవరు ఇంట్లో, బయటనే పెట్టుకుంటారు గాయస్. కానీ మేము ఇక్కడ వేసేసరికి మాకు ఆ విషయం తెలియదు. మేము అప్పుడు ఇక్కడ వేసేసరికి ఇట్లా పడిపోయినాయి అవి. బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే గ్రీన్ లవ్ యూ హార్ట్ కొట్టండి. మీకు ఒకవేళ దీనిలో ఉన్న నేచర్ నచ్చితే మీ బ్లూ హార్ట్ కొట్టచ్చు. పచ్చిమిర్చి చెట్టు, మ్యాంగో చెట్టు చూపెట్టలేదు కదా, పదండి చూపెడదాం. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి చెట్టు. ఇది పెరగడం ఇట్లానే పెరిగింది ఫ్రెండ్స్. ఫ్లవర్స్ కూడా వచ్చినాయి గాయస్ దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి. ఇంకోటి ఇదే మామిడికాయ చెట్టు. ఇది చిన్నవి లీవ్స్ వచ్చినాయి, చిన్నవి. ఇంకా అచ్చేది కూడా ఒక మామిడికాయ చెట్టు చూపెడతా. చిన్నది, చిన్న పుట్టిది. ఒకసారి పెద్ద చేసి చూపెట్టి జూమ్ చేసి చూపెడతా. మామిడికాయ చెట్టు కాదు అది, మామిడికాయనే కదా. నాకు ఇన్ని చెట్లు ఉన్నాయి అంటే ఫస్ట్ ఆ చెట్టు అది గణపతి తులసి కదా. గణపతి తులసి అని అంటారు దీన్ని. మా భాషలో మేము అలాగే పిలుస్తాం. అవును, మా భాషలో ఏం పిలుస్తారో కామెంట్స్ తెలియజేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా గైస్? షేరింగ్ ఈజ్ కేరింగ్ ఫ్రెండ్స్. ఈ నేచర్ షేర్ చేస్తే కేరింగ్ అవుతుంది. ఎందుకంటే మేము అన్ని వాటి గురించి చెప్తున్నాం కదా. మైదా చెట్టు గురించి ఇప్పుడు సీత మైదా చెట్టుకి అన్ని బాధలు చెప్పుకుంది కదా. అనుకోతుంది రావణ సీతను ఎత్తుకరాలే, అప్పుడు జరిగింది అది. అందుకోసమే మనం ఇంట్లో పెట్టుకోద్దంట ఫ్రెండ్స్. ఈ డౌట్ నన్ను ఎంతోమంది అడుగుతారో అందుకోసం చెప్పిన నేను ఇక్కడ వీడియోలా. అదేంటి ఎవ్వరు లేరంట అక్కడ సీత ఉండే దగ్గర. అందుకోసం ఒక్క మైదా చెట్టు ఉంటే మైదా చెట్టుకు అన్ని బాగా చెప్పుకుందంట. అయినా బయట పెడితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అండి ఈ బ్రాంచ్ని కూడా చూడండి ఫ్రెండ్స్. ఆ బ్రాంచ్కి కూడా ముళ్ళలు వచ్చినాయి. అదిగోండి చూపెడతాం ఫ్రెండ్స్. ఈ బ్రాంచ్ చూడండి ఎంత గట్టి బ్రాంచ్ కదా గాయస్. నా జలుబు ఫ్రెండ్స్ అన్నట్టు. ఇది ఏమైందో చూడండి ఫ్రెండ్స్, ఇది ఏమైందో చూడండి. ఇలా పువ్వు లేకుండా వెళ్ళిపోయింది. అవును. చిన్న గన్నియర్ చూసినా ఫ్రెండ్స్? చిన్న గన్నియర్ చూపెట్టారు. ఇదిగోండి చిన్న గన్నియర్. ఇది పెరుగుతుంది పక్కకి. అదేమో జామ చెట్టు. అది మీరు పిల్లలకి కూడా చూపెట్టచ్చు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, పిల్లలైనా తెలుసుకుంటాం మైదా చెట్టు ఎందుకు లోపల పెట్టదు అని. మీరు ఆ టైం వచ్చేటప్పుడు, ఆ చెప్పే టైం వచ్చేటప్పుడు మీరు చూపెడితే అయిపోతుంది. మీకు డౌట్స్ ఫుల్ ఉండే దాని గురించి అన్నట్టు. మా అమ్మమ్మ వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చెప్పింది మాకు. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియో కలుస్తాం. బాయ్.